మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల చివరి వారంలో అన్ని శుభాలే. మీ జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతోంది. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల చివరి వారం వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి, వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. వృషభ రాశి వారికి సమయంలో అన్నీ కూడా మధ్యమ ఫలితాలు ఉంటాయి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టని వారు తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం. ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు అందుతాయి. వ్యాపారంలో మిశ్రమంగా ఉంటుంది. అపార్థాలకు తావు లేకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో సమస్యలను ఎదుర్కొంటారు. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు జరుగుతుంది. ఖర్చులు అదుపు తప్పే సూచనలు కూడా ఉన్నాయి. కొన్ని పరిస్థితులు మీకు ఉత్సాహాన్ని నీరు కార్చే అవకాశాలు ఉన్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు అస్థిర వృద్ధితో వ్యవహరిస్తారు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆగ్రహావేశాలను దరిచేరనీయకండి. సూర్య సందర్శనం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిస్తుంది. అసలు వృషభ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు అయితే కలగబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరగబోతోంది. అన్ని విషయాల్లోనూ కూడా ఆటంకాలు అన్నీ కూడా వీరికి తొలగిపోతాయి. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ నెల అంటే ఏప్రిల్ నెల వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉంది. వీరు పట్టిందల్లా కూడా బంగారమే. అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. వృషభ రాశిలోకి గురుడు తన యొక్క సొంత రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి సమయం చాలా వరకు కూడా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. గురుడు 5వ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా పోటీ పరీక్షలలో పాల్గొనే వారంతా కూడా విజయం సాధిస్తారు. పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు కూడా రానున్నాయి. శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం కారణంగా వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషకరంగా మారుతుంది. ఈ వృషభ రాశి వారికి యుగాది తర్వాత నుండి కూడా ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవాలి. దీంతో మీ పైన ఆర్థికపరమైన భారం అనేది పెరుగుతుంది కనుక కష్టాలపైన ఖర్చులపైన కూడా ఎక్కువ శ్రద్ధ ఉంచాల్సి ఉంటుంది. ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంటుంది. మరొక వైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు, భావోద్వేగం, అనుబంధం కూడా పెరుగుతుంది. ఏప్రిల్ తర్వాత సమయం మరింతగా అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామ్యతో సంబంధంలో సన్నిహిత్యం పెరుగుతుంది. వైద్య రంగంలో పురోగతిని కూడా వీరు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయండి. వృషభ రాశి విద్యార్థులకు గది తర్వాత నుండి కూడా కష్టానికి ఫలితాలను పొందుతారు. అయితే విద్యపైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి, లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. మీ స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి శుభ ఫలితాలు కూడా వస్తాయి. పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు కూడా ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారికి ఉగాది పండుగ తర్వాత కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశీ ఉద్యోగం చేయాలన్న వారికి కూడా ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న చోటికి బదిలీ ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం.
వృషభ రాశి వారు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమ, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని అంతు చూడనిదే వదిలిపెట్టారు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా తమ యొక్క జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశిలోని మొండితనం అనేది ఉంటుంది. స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం అనేది తగ్గిపోతుంది. వృషభ రాశి వారికి పెద్దల ఆస్తులు సంక్రమించడం వలన ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము నిలవదు, మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలే. వీరు ఎప్పుడూ కూడా పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తూ ఉంటారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించడం వలన వారిపైన ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. ప్రేమ అంటే కూడా వీరికి చాలా ప్రాణం. వృషభ రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు శుక్రవారం కలిసి వచ్చే రోజు అవుతుందండి. అంతేకాకుండా దీంతో పాటుగా బుధవారం, శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులు అవుతాయి. వృషభ రాశికి చెందిన వారికి అదృష్ట రంగు నీలము, గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరిస్తే వీరికి ఎంతో మానసికంగా మంచి జరుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుందండి. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు అన్ని విషయాల్లోనూ కూడా ఆలోచించి ఆచితూచి అడుగులేయాల్సి ఉంటుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మ లభిస్తుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ సేవా సంస్థలకు కానీ సహాయం చేయమని పంపించండి. అన్నదానం చేయమని ప్రోత్సహించండి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం పెద్ద వయసులో ఉన్నటువంటి సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం, దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వాదం తీసుకోండి. భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రులకు, కార్మికులకు ఆహారానికి పంపిణీ చేస్తే మంచిది. చూసారు కదండి, వృషభ రాశి వారి జీవితం గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.